రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు నవతరానికి స్ఫూర్తి అని బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయనకు నివాళులు అర్పించారు. ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు స్ఫూర్తితో తాను ఎదిగారన్న ఎంఎస్కే ఆయన ఓ విజనరీ అని ప్రశంసించారు. ఒక మనిషి తలుచుకుంటే అసాధ్యం అనేది ఏమీ లేదు, కష్టపడితే అనే దానికి పర్ఫెక్ట్ నిదర్శనం రామోజీ గారు. మరి యావత్ ఆంధ్ర ప్రజానీకానికి ఒక రోల్ మోడల్ లాంటి వ్యక్తి. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా రెవల్యూషనరీ ఐడియాస్. నా లైఫ్లో నేను చాలా ఇంపార్టెన్స్ ఉన్నది రామోజీ గారికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను క్రికెట్ ఆడుతున్న దగ్గర నుంచి కూడా క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు, గుంటూరు నుంచి స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నవ్వేవాళ్ళు. క్రికెట్ ఆంధ్ర నుంచి ఆడటం అనేది చాలా కష్టమైన విషయం అనేది. కానీ నేను ఎప్పుడు కూడా రామోజీ గారిని ఆదర్శంగా తీసుకున్నాను. ఒక వ్యక్తి ఆ స్థాయికి రీచ్ అయ్యగలిగితే నేను ఎందుకు ఆడకూడదు, ఆంధ్ర నుంచి ఇండియాకి ఎందుకు ఆడకూడదు అని ఆ గొప్ప దృఢ సంకల్పంతో రామోజీ గారి స్ఫూర్తితో, అట్లానే ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరంటే కనుక నాకు అపారమైన ప్రేమ. ఒక గ్రేట్ హైట్స్కి రీచ్ అయ్యారు. మరి అట్లాంటి గొప్ప విజనరీస్ వాళ్ళందరినీ నేను ఒక రోల్ మోడల్గా తీసుకున్నాను. కాబట్టి నేను కూడా ఏదో కొద్దిగా గొప్ప సాధించగలిగాను. అంటే సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని కలిసాము. నా వంతు కృషిగా ఏదైనా కనుక రామోజీ గారి ఆశయాలు కనుక ఏదైనా నెరవేర్చాలంటే నా వంతు కృషి నేను చేస్తాను మనస్ఫూర్తిగా.